రాజవంశంలో పుట్టి, రాజుల వారసుడిగా ఎదిగి, ప్రజాస్వామ్యం పాలకుడిగా, ప్రజల మధ్య మమేకమై, నిజాయితీగా మారుపేరుగా నిలిచిన ఒక విశిష్టమైన వ్యక్తిత్వం పూసపాటి అశోక్ గజపతిరాజు గారు. 4 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో ఆయన తనదైన ముద్ర వేశారు. ఆయన జీవితం కేవలం ఒక రాజకీయ నాయకుడి ప్రస్థానం కాదు, విలువలకు కట్టుబడిన ఒక రాజవంశీయుడు నిస్వార్థ ప్రస్థానం. ఇంతకీ ఈ రాజవంశ వారసుడు ప్రజల నేతగా ఎలా మారారు? రాజకీయాల్లో ఓటమితో నిరుత్సాహపడకుండా తిరిగి ఎలా పుంజుకున్నారు? మానస ట్రస్ట్ వివాదం వెనుక ఉన్న అసలు కారణాలేమిటి? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ జేఎస్పీకే. వెల్కమ్ టు జేఎస్పీకే న్యూస్ తెలుగు. వ్యక్తిగత జీవితం. శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు 1951 జూన్ 26న విజయనగరంలోని పురాతన రాజవంశంలో జన్మించారు. తండ్రి విజయనగరం సంస్థానం యొక్క చివరి మహారాజు పూసపాటి విజయరామ గజపతిరాజు గారు, పివిజి రాజు గారు. తల్లి శ్రీమతి కుసుమ మాధగావ్ కార్ గారు. పూసపాటి వంశం యొక్క వారసత్వం గొప్ప చరిత్ర కలిగి ఉంది. అశోక్ గజపతిరాజు గారు ఈ వంశానికి 11వ వారసుడిగా గుర్తింపు పొందారు. ఈ వారసత్వ నేపథ్యంలో ఆయన వ్యక్తిగతం, ప్రజా జీవితంపై గణనీయమైన ప్రభావం చూపించింది. అశోక్ గజపతిరాజు గారు సతీమణి సునీల గజపతిరాజు గారిని 1974లో వివాహం చేసుకున్నారు. ఈమె విజయనగరం మున్సిపల్ చైర్మన్గా కూడా పనిచేశారు. వీరికి 2 కుమార్తెలు. ఒకరు అదితి విజయలక్ష్మి గారు, రెండో వ్యక్తి పేరు విద్యావతి దేవి గారు. కుమార్తె అదితి విజయలక్ష్మి గజపతిరాజు గారు 2024 శాసనసభ ఎన్నికల్లో విజయనగరం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయ ప్రస్థానం. శ్రీ అశోక్ గజపతిరాజు గారు రాజకీయ జీవితం ఆయన తండ్రి పివి రాజు గారి స్ఫూర్తితో ప్రారంభమైంది. తొలిసారిగా 1978లో జనతా పార్టీ అభ్యర్థిగా విజయనగరం శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించారు. ఇది ఆయన రాజకీయ జీవితంలో ఒక కీలక మలుపుగా చెప్పవచ్చు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత ఆయన పిలుపు మేరకు పార్టీలో చేరారు. అప్పటి నుండి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా కొనసాగుతున్నారు. ఇది ఆయనకు పార్టీతో ఉన్న దీర్ఘకాలిక అనుబంధాన్ని, సిద్ధాంతాలను కట్టుబడే స్వభావాన్ని సూచిస్తుంది. రాజకీయ జీవితంలో రాజుగారు అనేక పదవులను సమర్థంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 7 సార్లు ఎన్నికయ్యారు. లోక్సభకు 1 సారి ఎన్నికయ్యారు. రాజుగారు నిర్వహించిన ముఖ్యమైన పదవులు: 1983 నుంచి 1985 వరకు వాణిజ్య పనుల మంత్రిగా, 1985 నుంచి 1989 వరకు ఎక్సైజ్ శాఖ మంత్రిగా, 1994 నుంచి 1999 వరకు వాణిజ్య పనులు మరియు ఆర్థిక శాసనసభ వ్యవహారాల మంత్రి, 1999 నుంచి 2004 వరకు రెవెన్యూ శాఖ మంత్రిగా, 2014 నుంచి 2018 వరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. కేంద్ర మంత్రిగా రాజుగారు చేసిన కృషి విశిష్టమైనది. ఆయన నాయకత్వంలో పౌర విమానయాన రంగంలో అనేక సంస్కరణలు వచ్చాయి. ముఖ్యంగా ఉడాన్, రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ వంటి పథకాలు అమలు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ పథకం ద్వారా చిన్న పట్టణాలను విమాన సేవలతో అనుసంధానం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మంజూరు విషయంలో కూడా ఆయన చొరవ ప్రశంసనీయం. రాజుగారు ప్రజా జీవితంలో మరియు వ్యక్తిగత జీవితంలోని రెండిట్లోని పెద్దపీట వేశారు. రాజవంశీయుడు అయినప్పటికీ ఆయన సామాన్య ప్రజలతో కలిసి రైల్వే స్టేషన్లో రైలు కోసం ఎదురు చూడడం వంటి సంఘటనలు ఆయన వ్యక్తిగత శైలికి నిలువెత్తు నిదర్శనం. తన తలుచుకుంటే ప్రత్యేక విమానంలో వెళ్ళగలిగేంత సంపన్నుడైనప్పటికీ సామాన్యుడిలా ప్రయాణం చేయడం ఆయన స్వభావంలోని నిజాయితీని, ప్రజా సాన్నిహితాన్ని చాటి చెప్తుంది. రాజుగారి నీతి, నిజాయితీలకి మారుపేరుగా గుర్తింపు పొందారు. ధర్మకర్తగా పాత్ర. సింహాచలం మరియు మానస ట్రస్ట్ వివాదం. అశోక్ గజపతిరాజు గారు రాజకీయాలతో పాటు ధార్మిక రంగాల్లోని కూడా అత్యున్నత సేవలు అందించారు. ఆయన సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి, అలాగే విజయనగరం సంస్థానం పరిధిలోని 108 దేవాలయాలకు వంశపారంపర్య ధర్మకర్తగా కొనసాగుతున్నారు. ఈ పదవి మతపరమైన బాధ్యత మాత్రమే కాకుండా విజయనగరం రాజవంశం వారసత్వానికి చిహ్నం. ధర్మకర్తగా ఆయన దేవస్థానం బోర్డు సమావేశాలు నిర్వహించడం, భక్తులకు అవసరమైన సౌకర్యాల మీద దృష్టి పెట్టడం వంటి పనులు చేస్తారు. మహారాజ్ ఆలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ మాన్సా ట్రస్ట్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ఈ ట్రస్ట్ను ఆయన తండ్రి పివిజి రాజు గారు 1958లో స్థాపించారు. ట్రస్ట్ లక్ష్యాలు విద్య, సంస్కృతి, సంగీత రంగాలు అభివృద్ధి చేయడం. ట్రస్ట్ ఆస్తులు మొత్తం సుమారు 14,800 ఎకరాల భూమి. ప్రస్తుతం మార్కెట్ విలువ సుమారు
50,000 కోట్ల రూపాయలు పైగా ఉంది. మానస ట్రస్ట్ ఆస్తులే కాలక్రమేణా రాజకీయ ఆసక్తికి వివాదాలు కారణమయ్యాయి. 2016లో పెద్ద సోదరుడు ఆనంద్ గజపతిరాజు గారు మరణం తర్వాత అశోక్ గారు చైర్మన్గా అయ్యారు. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఆయన పదవి నుండి తొలగించింది. సంచయిత గజపతిరాజు ఈమె అశోక్ గజపతిరాజు గారి సోదరుడైన ఆనంద్ గజపతిరాజు గారి కుమార్తె. ఈమెను ట్రస్ట్ చైర్మన్గా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోను వ్యతిరేకిస్తూ అశోక్ గారు కోర్టులో కేసు వేశారు. ఈ సమస్య కేవలం రాజకీయ కక్షాదింపు కాకుండా వంశపారంపర్య హక్కులు, విశ్వాసపు నియమావళి, రాజకీయ జోక్యం మధ్య జరిగిన ఘర్షణగా చెప్పబడుతుంది. చివరికి హైకోర్టు అశోక్ గారి పక్షాన తీర్పునిచ్చింది. ప్రభుత్వ జీవోను రద్దు చేయాలని కోర్టు ఆదేశించింది. అశోక్ గజపతిరాజు గారిని తిరిగి చైర్మన్గా నియమించాలని ఆదేశించింది. తీర్పు అనంతరం అశోక్ గజపతిరాజు గారు మాట్లాడుతూ దేశంలో చట్టాలు ఉన్నాయని, రాజ్యాంగం పనిచేస్తుందని మాన్సా ట్రస్ట్ నిర్ణయం రుజువైందన్నారు. గోవా గవర్నర్గా నియామకం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు గోవా నూతన గవర్నర్గా అశోక్ గజపతిరాజు గారిని నియమించారు. ఈ నియామకం ఒక రాజకీయ నాయకుడి నుండి రాజ్యాంగ పదవికి ఆయన పరివర్తనగా చూడవచ్చు. రాజవంశం నుండి ప్రజాసేవకుడిగా మారిన శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారి ప్రస్థానం నిజంగా స్ఫూర్తిదాయకం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన మరియు లోతైన సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.